కాల్షియం టాబ్లెట్ల వాడకంపై అవగాహన. సో టీవీలలో దానిలలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల కాల్షియం టాబ్లెట్లు చాలామంది ఇష్టానుసారం వాడుతూ ఉంటారు. సో కాల్షియం టాబ్లెట్స్ అత్యధికంగా బోన్ డెన్సిటీ టెస్ట్ చేసుకోకుండా ఎట్లంటే అట్లా వాడుతూ ఉంటే కాల్షియం టాబ్లెట్ల వల్ల గ్యాస్ట్రైటిస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రెండోది ఈ కాన్స్టిపేషన్ అంటే అరుగుదల సరిగ్గా కాకుండా ఉండడం, మోషన్ ఫ్రీగా రాకుండా ఉండడం, తర్వాత మలబద్ధకం, తర్వాత మూడోది కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యేది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కాల్షియం టాబ్లెట్లు రోజు ఏదో చాక్లెట్లు అవి తిన్నట్టుగా డాక్టర్ని కన్సల్ట్ కాకుండా రెగ్యులర్గా వేసుకోకూడదు. సో అది ప్రొఫైలాక్టిక్గా వాడాల్సి వస్తే, మీరు మెనోపాజ్ అయింది, ఏజ్ ఎక్కువ ఉంది, అప్పుడు వాడాల్సి వస్తే సంవత్సరంలో 3 నెలల్లో 3 to 4 months వేసుకోవచ్చు. డైలీ ఒక టాబ్లెట్ డోసేజ్ని బట్టి, రికమెండేషన్ని బట్టి వాడాలి. సో ఒకవేళ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలా అనుకుంటే బోన్ డెన్సిటీ టెస్ట్ చేసుకొని తక్కువ ఉంటే కాల్షియం లెవెల్స్ కానీ బోన్ డెన్సిటీ కానీ, అప్పుడు డాక్టరు దానికి తగ్గట్టుగా కోర్స్ రాయిస్తారు. ఆ డోసేజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి కరెక్ట్గా వాడాలి. లేదంటే మీరు ఊరినే మామూలుగా వాడుతూ జాగ్రత్త అన్నట్టు కాల్షియం టాబ్లెట్లు, మల్టీవిటమిన్ టాబ్లెట్లు వాడితే వాటితో కాంప్లికేషన్స్ ముందు చెప్పినవి వచ్చేదానికి అవకాశం ఉంది. సో కాల్షియం టాబ్లెట్లు ఎలాగంటే అలాగా వాడకూడదు.